హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీష్ పాల్వాయ్. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు డీకే శివకుమార్ కలిసిన కాంచెల్లి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పెబ్బ అని తనకంతట తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకొని మా పరిస్థితి ఏమైపోతుందో, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తాయని ఒక డైలామాలో బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి అసలు నైట్ నుంచి నేరపడతలేదు. ఆయన మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, అతనుకున్నటువంటి ఫాలోవర్లతోటి, ఇన్ఫార్మర్లతోటి, వీళ్ళందరితో రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తుర్రు, ఏమవుతుంది, నిన్న పోయి ఎవరిని కలిసిండు, ఏందనేది బాగా సమాలోచన చేసుకుంటా కూపిలాగడం స్టార్ట్ చేస్తాడు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎవరైనా కానీ, పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ అభివృద్ధి పదంలో ముందుకు పోతారు. ఆయనకు మంత్రి పదవి అడ్డుకోవడం వల్ల మీరు ఏం సాధిస్తారని నాకు అర్థం కాదు. మీకు చేత కాదు, మీరు చేయలేరు, మీ వల్ల కనీసం రూపాయి పాలు కూడా జరగదు. మీరు ఒక 10 మందికి సాయం చేసేటువంటి వ్యక్తులు కాదు. సాయం చేసేటువంటి వ్యక్తుల కాళ్ళకి అడ్డం పడుతున్నారు. మీరు ఇలా పేదోడి నోటి కాడికి వచ్చే బుక్కను ఇలా మీరు ఎడకాలతో అంటారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసే తప్పిదాల వల్ల పేదోడు ఎంత వెనకపోతుంది అనేది ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. మీకు చేత కాదు భయ్, మీరు ఎటుబడి చేయలేరు, చేసే వ్యక్తిని ఎందుకు అడ్డుపడతారు? ఆయన చేస్తుండు కదా. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఎంతమందిని గెలిపించారా మీరు? ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 స్థానాలు 11 స్థానాలు గెలిపించారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి కష్టం లేదా? వారి యొక్క శ్రమ లేదా? వారి యొక్క ఆర్థిక సహాయాలు లేవా? ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి అపన్న హస్తం లేకుండా గెలిచిన ఎమ్మెల్యేని ఒక్కళ్ళైనా చూపించండి. అంత కడుపులో కుట్ర ఎందుకు? అంతగానం ఎందుకు చేస్తారు? మీకు చేత కాదు, మీరు చేయలేరు. మీరు 10 రూపాయలు ఓనికి దానం చేయలేరు. ఎంతసేపటికి మీ గల్లపెట్టెలు నింపుకుందాం, మీ వ్యక్తిగత విలాసాల కోసం మీ యొక్క మనుగడను కాపాడుకుంటందుకే చూస్తారు తప్ప ప్రజలు ఎక్కడ నాశనం అయిపోయినా, ఎక్కడ తలగబడిపోయినా మీకు సంబంధం లేదు. మీ దృష్టి, మీ ఆలోచన అసలు రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన అసలు కాదు. పేదోడు బతకాలి, ఆర్థికంగా స్థిరపడాలి, అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆపదాన్ని ఎదురు చూడకుండా జీవితంలో ముందుకు సాగాలనే ఆలోచనతోటి, నిక్కచ్చమైన సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తిని ఇవాళ మీరు మంత్రి పదవి రాకుండా కాళ్ళకు అడ్డం పడుతుర్రు. మీరు అడ్డం పడ్డంత మాత్రాన పదవి రాకుండా ఆగదు. ఆల్రెడీ కార్యకర్తలు నిరాహార దీక్షకు పూనుకుంటారు. ఇది రాస్తారాకో కూడా తీసుకుపోయేంత తీవ్ర స్థాయికి ఈ ఉద్యమం తారస్థాయికి వెళ్ళిపోతుంది. దయచేసి